అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అండి. రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది నాన్ వెజ్ కర్రీస్‌తో తింటే గనక చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక పాత్ర అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రాగి పిండికి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లోనే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడికించిన అన్నమైతే ఒక చిన్న కప్పు అన్నం తీసుకుంటున్నానండి. మీరు కావాలి అని అనుకుంటే బియ్యం డైరెక్ట్‌గా దీంట్లో యాడ్ చేసుకొని, బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నానండి నేను. దీనిపైన మూత పెట్టుకొని వాటర్ అయితే తెరల కాగనివ్వాలండి. చూస్తున్నారు కదా! వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకొని 1 కప్ రాగి పిండిని దీంట్లో అయితే యాడ్ చేసేసుకొని, దీనిని అస్సలు కదపకుండా మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాల పాటైతే దీన్ని బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసేసరికి మనకిలా కుక్ అవుతూ ఉంటుంది. గరిటెతో కూడా దీన్ని కలుపుకోవచ్చు. బట్ చపాతీ కర్రకైతే మనకి ఈజీగా కలుస్తుందనమాట. సో, నేనైతే చూస్తున్నారు కదా! ఇలా కలుపుతున్నాను. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేయొచ్చండి. ఆఫ్ చేసేసి మనం దీన్నిలా ఎక్కడ ఉండలు లేకోకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం చేయి తడుపుకొని ముద్దల్లాగా చేసుకొని వేడిగానే తింటే చాలా బావుంటుందండి. కానీ వేడిగా ఉన్నప్పుడు అలా చేయలేము అని అనుకుంటే ఇలా ఒక బౌల్ తీసుకొని జస్ట్ దాన్ని కొంచెం వాటర్ తోటి తడి చేసి పెట్టుకొని ఇలా బౌల్‌లోకి మనం తీసి పెట్టుకుంటే మనకి వస్తుందండి. చూడొచ్చు మీరిక్కడ ప్రాసెస్ అంతా కూడా. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ రాగి సంకటి అయితే మనకి రెడీ అయిపోయింది. మేమైతే దీన్ని చేపల పులుసుతో తిన్నామండి. చాలా యమ్మీ టేస్ట్ ఉంది. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.